హాయ్, నేను మీ జావేద్. ఈరోజు కొంచెం నీరసంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎపిసోడ్ కూడా అంతే నీరసంగా ఉంది. ఒక్కరైనా ఆ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో కంటెంట్ ఇవ్వడానికి ఒక్ ఈ ఒక్కరు తప్ప ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా నీరసంగా ఉన్నారబ్బా. వాళ్ళని చూస్తుంటే ఆ ఎపిసోడ్ చూస్తుంటే ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉందన్నమాట ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అంతే నీరసంగా సాగుతుంటే అదొక పత్తి వ్యాపారం లాగా అనిపించింది నాకైతే. ఆ పత్తి వ్యాపారంలో మళ్ళీ ఒక చెత్త గొడవ. ఆ సంజన గారి బాత్రూమ్ లో ఆ చెత్త గొడవ, దివ్య గారు క్లీన్ చేయమంటే చేయలేదని చెప్పేసి, ఎస్పెషల్లీ ఆ కెప్టెన్ రూమ్ లో ఉంటది కదా స్పెసిఫిక్ ఒక బాత్రూమ్, అదేదో ఆ బ్లైండ్స్ పడినప్పుడు యూస్ చేసుకోవాలి. ఈమె ఎప్పుడు దాంట్లోకి వెళ్తుంటే దాంట్లో చెత్త ఎక్కువ కాకుండా ఎట్లా ఉంటది, అది వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళు ఒప్పుకుంటారా? బ్లైండ్స్ పెట్టినప్పుడే అది యూస్ చేసుకోవాలి మెయిన్ లేడీస్. లేకుంటే ఎంత దూరమైనా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి రావాలన్నమాట. సో ఈ సంజన గారు ఏంటంటే కొంచెం ఈజీ ఈజీ మనిషి. దగ్గరలో ఉండడానికి అంత దూరం ఎందుకు లేని చెప్పేసి దాంట్లో యూజ్ చేస్తున్నారు. ఓకే, యూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో చెత్త ఆమె క్లీన్ చేయమంటే ఆమె ఎంత చేస్తుంది? ఆమె రూల్స్ మాట్లాడుతుంది కదా. మీరు బిగ్ బాస్ రూల్స్ అనేది ఫాలో అవ్వట్లేదు సంజన గారు మళ్ళీ. సో ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వకుండా ఇలాంటి చిన్న చిన్న గొడవలు చేస్తారు. దాన్ని మళ్ళీ హైప్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ ఫీల్ అవుతారు. ఎందుకు ఇలాంటి చేయకుండా ఉంటేనే బాగుంటుంది. సో ఇలాగా ఒక సోదిగా పోతున్న దాంట్లో మళ్ళీ ఇద్దరు పోలీసులు వచ్చారు. యాక్చువల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎక్స్ హౌస్ మేట్స్ వస్తాయని చెప్పారు కదా, అప్పుడు రాలా. జనాలు లోపల సరిపోవట్లేదు అనమాట. ఇప్పుడు తీసుకొచ్చారు ఒక పోలీసుల లాగా ఒక దొంగల్ని పట్టుకోవడానికి. అది కూడా ఫెయిల్యూరే. వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తుంటే వాళ్ళు నిద్రపోతున్నారు, నేను నిద్రపోతున్నారు. ఇంకా ఆడియన్స్ కి ఎలా ఉంటుందో ఏమో కానీ అస్సలు సోదంటే సోది ఈ రోజు మొత్తం. సో ఎలాగొకటి ఈ ఈ టాస్క్ ని ముగించండి బిగ్ బాస్ త్వరగా. నేను యాక్చువల్గా నిన్న మా ఆడియన్స్ చెప్పేసాను, నేను కంటెంటర్ రిలేటెడ్ అని చెప్పేసి. ఎక్కడ కంటెంటర్ సోది టాస్క్లు పెట్టి ఎంతసేపు ఆ డబ్బులు గుంజడం, దాచుకోవడం, వేరే వాళ్ళ జోబుల నుంచి పీక్కోవడం, వీళ్ళు దాచుకోవడం. త్వరగా దీన్ని కట్ చేసేసి ఆ కెప్టెన్సీ కంటెంటర్ స్టార్ట్, కెప్టెన్సీ రిలేటెడ్ టాస్క్ మాత్రం ఫైండ్ అవుట్ చేసేసి కంటెంటర్స్ని ఆ టాస్క్ పెట్టేసేయండి. కొంచెం చూడడానికి బాగుంటుంది. అండ్ ఆల్సో కొంచెం ఎపిసోడ్ కూడా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఎనర్జెటిక్ గా ఉండాలి బిగ్ బాస్. ఇదేంటి మీరు సోది సోది టాస్క్లు పెడితే ఎట్లాగా? మేబీ బిగ్ బాస్ 5లోను 4లో అనుకుంటా ఒకటి ఎలాగంటే హోటల్ రిలేటెడ్ పెట్టారు. అలాంటివి చాలా బాగుందన్నమాట. అది కూడా మనీ రిలేటెడ్, సర్వీస్ చేస్తే డబ్బులు ఇస్తారనమాట. సో అదొకటి. ఇదేంటంటే బిగ్ బాస్ కొట్టిన దాని మీదే మనీ కొడుతూ ఉంటారు. అదే మనీ రిలేటెడ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఒకసారి దొంగలు, ఒకసారి హోటల్, ఒకసారి ఏదో రెస్టారెంట్ ఏదో పెడుతూ ఉంటారు. కానీ ఈసారి అది మాత్రం డబ్బా అయిపోయింది అనమాట. సో ప్రతి ఒక్కొక్క కంటెస్టెంట్ కి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేస్తారు చెప్పండి దొంగతనాలు? వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ లేదు. ఆ చెత్త బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఏం బాగుంటుంది చూస్తే. దానికి కూడా కొంచెం నీట్నెస్ కనిపించాలి కదా దాంట్లో. ఏ మీసాలు ఏం గడ్డాలు బిగ్ బాస్, అవి ఎక్కడి నుంచి తెచ్చారు? కొంచెం క్వాలిటీ పెంచండి. క్వాలిటీ పెంచితే కొంచెం చూడడానికి బాగుంటుంది. మిగతా బిగ్ బాస్ చూడండి సీజన్స్, తమిళ్ చూడండి, హిందీ చూడండి, కన్నడ చూడండి, క్వాలిటీ చూడండి ఎట్లా ఉంటుందో. మంది క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది, గమనించుకోవాలి. మీరు ఇంతమంది చూస్తున్నారు, బాగా టీఆర్పీ రేటింగ్ వస్తాయి, డబ్బులు వస్తాయి. బట్ మీరు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఎట్లా చెప్పండి? సరే, అది పక్కన నెట్టేద్దాం. తర్వాత ఈరోజు ఎపిసోడ్ సోది ఎపిసోడ్, దాని గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేవు, డిస్కషన్స్ కూడా ఏమీ లేవు. డబ్బులే డబ్బులు, పక్కన పెట్టేద్దాం. ఏమంటారు అవి, పిచ్చి డబ్బులు. ఇలా బిగ్ బాస్ హౌస్లో పనికి వస్తాయని బయటికి పనికిరావు. తర్వాత అసలు మెయిన్ క్రైటీరియాకి వచ్చింది. ఇప్పటి వరకు నేను కూడా ఎపిసోడ్ నీరసంగా ఉంది కాబట్టి నీరసంగా మాట్లాడతాం. ఇప్పుడు క్రైటీరియా మారుస్తాం కాబట్టి ఓటింగ్ రిలేటెడ్. రమ్య ఈసారి ఈ వీకెండ్ ఎలిమినేట్ అయిపోతుంది, అది కన్ఫామ్ అయిపోయింది. ఈరోజు గురువారం. ఆమె ఓటింగ్ పర్సంటేజ్లో పెద్దగా అసలు ఏం లేదు, అదే సింగిల్ డిజిట్ మెయింటైన్ చేసుకుంటున్నారు. సాయిది కూడా సింగిల్ డిజిటే కానీ కొంచెం క్వాంటిటీ అనేది పెరిగింది అనమాట, పర్సంటేజ్ పెరిగింది. సో సాయి సేఫ్. రమ్య హౌస్లో నుంచి ఓటింగ్ పరంగా తీసుకుంటే రమ్య విల్ బి ఎలిమినేట్ అయిపోతుంది. ఈమె ఈమె అసలు ఒక్క చోట కంటెంట్ వేసొద్దా అనుకుంటే లేదు. అబ్బా, ఏ మీసాలు పెట్టుకుందో గడ్డాలు పెట్టుకుందో కానీ అసలు ఏం బాగలేదు ఆమె. మిగతా వాళ్ళు చూస్తే ఏదో ఒక దాంట్లో ఎలా ఒకటి దొంగలా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. ఈమె అది కూడా లేదు. కంటెంట్ లేదు, ఏం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏం లేదు. వదసెల్పో నిలబడి చూస్తున్నట్టు చూస్తున్నారు ఈమె. ఇట్లా అయితే ఎట్లా? మీరు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోతుంది రమ్య. సో అది మాత్రం పక్కా. రేపు ఫైనల్ కంటెంటర్ అవుతారు. రేపు కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ కంటెంటర్స్ కి పెట్టేస్తారు అనమాట. సో మేబీ రేపు రమ్య గెలిచి ఛాన్సెస్ ఉంటాయి అనేది రేపు చూడాలి. అక్కడ ఒకవేళ కెప్టెన్ అయినా కానీ
ఇక్కడ ఓటింగ్ పర్సన్ చేసుకుంటే ప్రేక్షకులు ఆమెని హౌస్లో ఉండేటట్టు కొన్ని రోజులైనా ఉండేటట్టు లేరు, ఉంచేటట్టు లేరు, నెట్టేస్తున్నారు ఆమెని బయటికి. ఈసారి రమ్య కంపల్సరీ ఎలిమినేట్ అయిపోతుంది యాజ్ పర్ ద ఓటింగ్. దట్స్ ఇట్. ఈరోజు ఈ వీడియో కూడా అంతే, సోది వీడియో అనుకోండి, ఎపిసోడ్ కూడా సోదిలాగే ఉంది కాబట్టి దట్స్ ఇట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్. బాయ్, థ్యాంక్ యూ.